Listen everybody. Yes, sir. చెప్పండి. Find Yes, two sir. consecutive positive integers whose sum is 613. Find the two consecutive numbers whose sum is ఇక్కడ వెరైటీకి ఇచ్చాడు చూడండి అన్న. Find two consecutive integers sum of whose squares is 613. Whose squares is 613. మనకి కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే మనకి ముందు ఒక ఐడియా రావాలి. వరుస నెంబర్లు అంటాం మనం, వరుస నెంబర్లు అంటాం వాటిని. సపోజ్ నేను 2, 3 తీసుకున్నాం అనుకో, ఈ రెండింటిని మనం ఏమనొచ్చు? కాన్సిక్యూటివ్ నెంబర్స్. సమ్ 14, 15 తీసుకున్నాం అనుకో, వీటిని కూడా మనం ఏమనొచ్చు? కాన్సిక్యూటివ్ నెంబర్స్. నేను దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఒకటి 2 అయితే ఒకటి 2 + 1 అవుతుంది, ఒకటి 14 అయితే ఇంకోటి 14 + 1 అవుతుంది. అలా కాకుండా 20, 21 తీసుకున్నా కానీ కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఒకటి 20 అవుతే పక్కది 21 + 1, 20 + 1 అవుతుంది. అలాగే నీకు ఇక్కడ మై టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్, మై టూ పాజిటివ్ ఇంటిజర్, పాజిటివ్ ఇంటిజర్స్ ఆర్ ఎక్స్ అయితే పక్కది కంపల్సరీ ఏమవుతుంది? x + 1 అవుతుంది. ఇది ఈ ఎగ్జాంపుల్ ప్యాటర్న్ మీకు చూస్తే ఐడియా వస్తుంది కంపల్సరీ. నౌ ద సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ ఈజ్ 613. అంటే దీన్ని స్క్వేర్ చేసి ప్లస్ x + 1ని స్క్వేర్ చేస్తే నాకు ఎంత వస్తుంది? ఇక్కడ 613 వస్తుంది. ఇది x స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాను. ఇది x + 1 హోల్ స్క్వేర్ని x² + 1² + 2x కింద రాశాను, ఇంటూ 1. అంటే నేను a + b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² + b² + 2ab ఫార్మాట్లో రాశాను. ఇది మనము 8th క్లాస్లో బాగా నేర్చుకున్నాం కనుక ఇక్కడ డైరెక్ట్గా x² + 1² + 2x. ఎందుకని 2x × 1 మళ్ళీ ఏమవుతుంది? 2x అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 613. x² + x² 2x² ప్లస్ 2x. ఈ 2x రాసేసాను. 1² అంటే +1. ఇది ఎవరిలో తీసుకొస్తే -613 ఈజ్ ఈక్వల్ టు 0. +613ని నేను అవతలం పట్టుకెళ్తే మైనస్ అయింది అంతే. సో 2x² + 2x, ఈ 1 సపరేట్ చేస్తే -612 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అన్నింటిలోనూ ఒక 2 టేబుల్ ఉంది, తీసేస్తే బయటికి x², 2 తీసేస్తే x, ఇందులో 2 తీసేస్తే 306 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 2 మల్టిప్లై అవుతుంది, యువతలంకి వస్తే ఏమవుతుంది? డివైడ్ అయిపోయి 0 అయిపోతుంది. x² + x -306 ఈజ్ ఈక్వల్ టు 0/2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0. నౌ ఐ హ్యావ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీన్ని జాగ్రత్తగా మనము స్ప్లిట్ చేయాలి. ఇప్పుడు 306 2 టేబుల్ చూద్దాం. 15, 3. మరి ఇందులో 3 టేబుల్ చూద్దాం. 5, 1. సో నేను ఇందాక 17 3 చూసా. 7 3 21, 51. అంటే ఇక్కడ 3 17s 51, 3 17s 51. 2 3s 6, 6 3s 18, 18 × 17, 18 17 ఎంత వస్తుంది? మళ్ళీని 306 వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ రాసేయగలుగుతాను x² + 18x - 17x తీసేస్తే x -306 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ నేను x కామన్ తీస్తే x + 18. ఇక్కడ నేను 17 కామన్ తీస్తే ఇదే రిపీట్ అవుద్దని చాలాసార్లు చెప్పాను.
ఎక్స్ ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ ఈ ఎక్స్ ప్లస్ 18 ఎక్స్ ప్లస్ 18 బయట తీసేస్తే ఎక్స్ మైనస్ 17 ఈజ్ ఈక్వల్స్ టు 0. ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ 0 అవుతే కంపల్సరీ ఏదో ఒక నెంబర్ 0 అవ్వాలి కదా. సార్ ఎస్ సార్. ఓకే, ఇప్పుడు నేను ఎక్స్ ప్లస్ 18 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 18. ఓకే, ఇక్కడ పాజిటివ్ ఇంటిజర్స్ అన్నాడు కనుక ఇది నాకు పని చేయదు. ఇక పోతే రెండో దానికి వెళ్తా. ఎక్స్ మైనస్ 17 ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 17. అంటే నా పాజిటివ్ ఇంటిజర్ ఏంటి? ఎక్స్ అనేది ఏంటి? 17. మరి దాని పక్క నెంబర్ ఎంత అవుతుంది? 17 ప్లస్ 1. అంటే 17, 18 ఆర్ మై పాజిటివ్ ఇంటిజర్స్. ఊ సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఎంత ఉంటుంది? 17 స్క్వేర్ ప్లస్ 18 స్క్వేర్ మస్ట్ బి ఈక్వల్స్ టు ఎంత ఉంటుంది? 613 ఉంటుంది. 613. ట్రై చేయండి. వెరీ గుడ్ నాన్న. మనము మళ్ళీ నెక్స్ట్ క్లాసులో నెక్స్ట్ ప్రాబ్లమ్ని మనము డిస్కస్ చేద్దాం. ఓకే.